హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సీజన్లో దొరికే తాటికాయతో అయితే ఈరోజు తాటి బూరెలు అయితే చేస్తున్నాము. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. ముందుగా అయితే తాటికాయలు తీసుకొని మనం ఇలా తీసుకోవాలన్నమాట. వాటికి ఉన్న పైనుండే లేయర్ని అయితే తీసేసుకొని మనం తాటి గుజ్జుని అయితే తీసుకోవాలి. చిన్నప్పుడు అలాగే పల్లెటూరులో అయితే తిక్కిడ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దాంతో అయితే సింపుల్గా తీసేసుకోవచ్చు. ఇక్కడైతే మాకైతే అలాంటిది ఏం అవైలబుల్లో లేదండి. అందుకని మేమైతే సింపుల్గా ఎలా తీసాము ఏంటనేది కూడా వీడియోలో చూసేయండి. ఫుల్ వీడియో చూడండి. మీరు ఫుల్ వీడియో చూస్తేనే నాకైతే వాచ్ టైం అయితే వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఫుల్ వీడియో చూస్తేనే మేము కష్టపడిన దానికైతే ఫలితం ఉంటుంది. ఇదిగోండి, చూసారు కదా, ఇదేంటో తెలుసు అందరి ఇళ్ళల్లో ఉంటుందండి. పనిమాల తెచ్చుకునే పని లేదు. చిల్గిన్నె అంటారు కదా, దాంతో అయితే ఇలా సింపుల్గా తీసేసుకున్నామంటే మనం సిటీల్లో అయినా ఎక్కడైనా ఇలా తాటికాయలు దొరికితే ఇలా తీసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి పీచ్ అనేది కూడా రాదండి. చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో. కానీ కొంచెం ప్రాసెస్ ఉండిద్ది. ప్రాసెస్ చేయడం వల్ల లేట్ అయినా కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి, మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి అయితే కుస్తీలు అయితే పడుతున్నారు. నాకైతే అప్పుడు హెల్త్ అంత ఏం బాగాలేదు. అందుకని అమ్మ నాన్న అయితే తీశారు. ఇంకా తర్వాత ఒక 2 కాయలు అలా వాళ్ళు తీశారు. ఇక నేను తర్వాత అయితే నేను కూడా తీసాను అనమాట. ఇదిగోండి, నేనైతే ఇలా కూర్చున్నాను. మా నాన్న అయితే తీస్తున్నాడు అనమాట. అమ్మ అయితే పీచీస్ ఇస్తుంది, నానేమో ఇలా తీస్తున్నాడు. నేనేమో గోరింటాకు పెట్టుకుని ఇలా కూర్చున్నాను. అంటే అంతకుముందు నైటే అయితే గోరింటాకు అయితే పెట్టుకున్నామండి. టైం అయితే నాకు సరిపోక అయితే కాళ్ళకైతే పెట్టుకోలేదు. ఇక మార్నింగ్ అయితే ఎట్లయితే చేసాము. ఇదిగోండి, తర్వాత ఇలా పీచ్ చేసేసుకున్నాం కదా, ఇలా గుజ్జు వచ్చింది కదా, దాంట్లో యాలకుల పొడి వేసేసాము. తర్వాత కొబ్బరి తురుముకొని లేకపోతే మిక్సీ అన్న వేసుకోవాలి. కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంట్లో రాని వాళ్ళు కూడా చాలా తొందరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనకి ఇవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదా, ఓన్లీ వర్షాకాలంలోనే దొరుకుతుంది తాటికాయ అనేది. అప్పుడు వాడితే ఇలా బూరెలు చేసుకుంటే ఎంత బాగుంటాయో. మనకు ఒక వారం రోజుల పాటు నిలవ కూడా ఉంటాయండి ఈ బూరెలు అనేది. తాటి చేప కూడా అంటారు కదా, అది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గుజ్జు తీసుకున్నాం కదా, దాన్నే మనం ఒక బియ్యం తీసుకునే సంచి ఉండిద్ది కదా, దానికి ఆయిల్ రాసేసి ఎండలో పెట్టుకున్నామంటే తాటి చేప అయిపోతుంది. అంటే డైరెక్ట్గా ఒకసారి కదా, అలా లేయర్గా రాసుకున్నామంటే అదే తాటి చేప అండి. మా ఊర్లో అయితే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు తాటి చేప. నానమ్మ వాళ్ళు అందరూ చేస్తారనమాట. ఇదిగోండి, ఇలా కొబ్బరి యాలకుల పొడి అలాగే బెల్లం కూడా వేసేసుకుని మొత్తం బాగా కలిపేసుకోవాలి మనం తీసుకున్న తాటి గుజ్జులో అయితే. ఇంకా మీకు చెప్తా ఉన్నా కదా, మా ఊళ్ళో బాగా తీస్తారని. చిన్నప్పుడైతే స్కూల్ నుంచి రావడం ఆలస్యం, అమ్మ తీస్తూ ఉంటే నేను కూడా తీసేదాన్ని ఆడతా పడతా. దాంతో అయితే ఇంకా సింపుల్గా వచ్చేసిద్దండి. ఎన్ని కాయలైనా తీసేయచ్చు తిక్కిడితో అయితే. నాన్న అయితే ఈసారి తిక్కిడైతే తయారు చేస్తా అన్నాడు. ఇప్పుడు దీంట్లో బెల్లం కూడా కలిపేసేసుకుంటున్నాను గుజ్జులో. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం తాటి గుజ్జుతో తాటి ఇడ్లీ చేసుకోవచ్చు, కుడుములు చేసుకోవచ్చు, ఇట్లా బూరెలు చేసుకోవచ్చు, తాటి చేప చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇప్పుడైతే దీంట్లో బియ్యపు రవ్వ అండి. బియ్యం ముందుగా అయితే కడిగి ఎండబోసుకున్నాను. తర్వాత అయితే మరకైతే పెట్టించామన్నమాట. మనం ఏం చెప్పాలంటే సన్నగా ఇడ్లీ రవ్వ పట్టినట్టు పట్టమని చెప్పాలండి. అట్లా పడితేనే బాగుంటుంది. చాలామంది పిండిను ఉప్మా రవ్వ అలా కలుపుతున్నారు, కానీ అవి అంత టేస్ట్గా ఉండవేమో అనుకుంటున్నాను నేను. ఇట్లా మనం బియ్యపు రవ్వ పట్టించుకుని కలుపుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. పిండి అయితే మనకి శుద్ధగా అదే మెత్తగా ఉంటాయండి. ఇలా మనం రవ్వ పట్టించుకుని కలుపుకున్నామంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇదిగోండి, అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. క్వాంటిటీ అంటే ఏం లేదండి, మనం తీసుకున్న తాటిగుజ్జు తీపిని బట్టి మనం బెల్లము అలాగే రవ్వ అనేదేమో ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఉండొస్తే సరిపోతుంది అనమాట. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇంకా నా చేతికి నేను కలిపాను కదా, అందుకని అంటుకుందని చెప్పి అమ్మ కలుపుతుంది అనమాట. ఇలా మొత్తం బాగా కలుపుకుని ఒక గంట సేపు నానబెట్టుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది. లేదు మాకు టైం లేదంటే ఒక అరగంట అయినా నానబెట్టుకోండి, బాగుంటుంది. మనకి
ఈ క్వాంటిటీ ఎలా చూసుకోవాలంటే ఇదిగోండి, ఇలా మనకి చేతికి అంటుకోకుండా ఉండలా వచ్చిందంటే మనకి బూరెలకి సిద్ధమైనట్టే. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే మనకి తాటి బూరెలు అయితే రెడీ అయిపోతాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది మనకి ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి నేను ఎప్పటినుంచో అడుగుతున్నానండి మా వారిని, తాటికాయలు తీసుకురండి అంటే ఇక నా గోల భరాయించలేక తాటికాయలు అయితే తీసుకొచ్చారనమాట. ఉంచట్లేదంట, ఎవరో ఒకరు పొలం దగ్గర తీసుకెళ్ళిపోతున్నారంట. సరేనని చెప్పి నేను గోల చేస్తున్నానని చెప్పి మార్నింగ్ వెళ్ళి అయితే తాటికాయలు అయితే తీసుకొచ్చారు. ఇక చూశారు కదా, అమ్మ నాన్న ఇద్దరు నాకు హెల్ప్ చేశారండి. నాకు హెల్త్ బాగా తల్లి ప్రేమ కదా, మా నాన్న కూడా అంతే. నేను మాట్లాడే విధానం బట్టే మా నాన్న చెప్పేస్తాడు, అమ్మాయి లేగలేదనుకుంటా ఎల్లు నువ్వు అని చెప్తాడు. నాకు కొంచెం హెల్త్ బాగోపోయినా ఇద్దరూ తట్టుకోలేరండి. అదే కదా తల్లిదండ్రుల ప్రేమ అంటే. అదేంటో కానీ అసలు ఈ మధ్య హెల్త్ అస్సలు బాగోట్లేదు. ఒకటి ఇది తగ్గుతుందంటే ఇంకోటి స్టార్ట్ అవుతుంది, ఏంటో మరి. ఇలా అయితే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం ఇలా బొరిల్లా చేసేసుకుని వేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. మరీ హైలో కాకుండా అలానే మరీ మీడియంలో అదే స్లోగా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోన్ కూడా బాగా ఉడుతుంది, బాగా ఫ్రై అవుతాయి అనమాట. ఈ వంట అని కాదు, ఏ వంటైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే బాగుంటాయి. అదే మనం స్పీడ్గా తొందరగా అయిపోవాలని చెప్పి హైలో పెట్టుకున్నామా మాడిపోవడమో ఇది అవ్వడమో జరుగుతుంది. కానీ ఇలా మీడియంలో పెట్టుకున్నామంటే చాలా బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇక ఇలా అయితే మా తాటి బూరెలు అయితే రెడీ అవుతున్నాయి. మేమైతే ఎన్నింటికి స్టార్ట్ చేసాం తెలుసా? 2ంటికి అలా స్టార్ట్ చేసామండి. తాటికాయలు కొట్టి వాటిని గుజ్జు తీసుకొని మరి నానబెట్టి మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము వండేసరికి సాయంత్రం 7 అయిందండి. అంత టైం పట్టింది, కానీ టేస్ట్ మాత్రం ఆ కష్టానికి మర్చిపోయేలా చేసిందనమాట. అంత బాగుంటాయి తాటి బూరెలు అయితే. మరి మీలో ఎంతమందికి తాటి బూరెలు అనేది ఇష్టం అనేది కూడా కామెంట్ చేసేయండి. ఇప్పుడు అమ్మ అయితే అమ్మ బాగా పడుతున్నావు అంటే నవ్వుతుందనమాట. అమ్మకు కూడా సరిగ్గా హెల్త్ అయితే బాగోట్లేదు. ఇంకా ఇద్దరం కలిసి అలానే చేసామన్నమాట. మళ్ళీ పిల్లలు కూడా గోల చేస్తున్నారు, మళ్ళీ తాటికాయలు అయిపోయినాయి అంటే ఇంకా చేయడానికి కూడా ఉండదు అని చెప్పేసి ఇక అలానే తాటి గారెలు అయితే చేసేసాము. గారెలు అంటారు, తాటి బూరెలు అంటారు, ఒక్కో సైడ్ ఒక్కోలా పిలుస్తారు కదా, మేమైతే తాటి బూరెలనే అంటాము. ఇలా అయితే సింపుల్గా అయితే చేసేసుకున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎంతమందికి ఇష్టం కూడా కామెంట్ చేసేయండి. పల్లెటూరులో అయితే బాగా దొరుకుతాయి తాటికాయలు అనేది, మ్యాక్సిమం అందరూ చేసుకుంటారు. తాటి రొట్టి కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. మంది అంతకుముందు వీడియోస్లో అయితే తాటి రొట్టి వీడియో కూడా పెట్టినట్టున్నాను, ఒకసారి చూసేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు కూడా నేను కొన్ని వీడియోస్ పెట్టున్నాను, ఆ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ అలాగే వ్లాగ్స్ అయితే కొంచెం యూజ్ఫుల్గా ఏమన్నా టిప్స్ అయితే ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకని ఇన్నిసార్లు అడుగుతున్నానంటే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదా, యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ అయితే పెట్టేసింది. ఈ 2027 ఫిబ్రవరి లోపల మౌంటేషన్ అయితే సరే ఉంది, లేకపోతే 8,000 అవర్స్ రావాలంట. 4,000 అవర్స్ కోసమే చాలా కష్టపడ్డాము. ఇంకా 8,000 అవర్స్ అంటే ఇంకా చెప్పే పనే ఉంది చెప్పండి. అందుకనే ఇన్ని రోజుల కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. అందుకని చెప్పి మిమ్మల్ని ఇన్నిసార్లు రిక్వెస్ట్గా అడుగుతున్నాను, మా వీడియోస్ చూడండి, అప్పుడప్పుడు లైవ్ పెడతాను, అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ.